ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ దేశంలో ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యం వీటి లక్ష్యం పేదవాడిని వాటికి దూరం చేయటమే. మన రాష్ట్రంలో చూసుకుంటే మొన్న కరోనా సమయంలో 14,000 మంది పైగా చనిపోయిన పరిస్థితి. కారణం వైద్యం అందకనే. విజయవాడలో ఒక్కొక్క హాస్పిటల్ ముఖ్యంగా ఒక్కొక్క పేషెంట్కి 10,000 వసూలు చేసిన పరిస్థితి. అంటే మాఫియా నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో, ప్రైవేట్ మాఫియా వైద్యంలో. అలాంటి ఈ పరిస్థితులను ప్రభుత్వాలు వర్ణన చేసుకుంటూ వర్కౌట్ చేయాల్సిన పరిస్థితులలో ఈ ప్రభుత్వాలు మళ్ళీ ప్రైవేట్ పరం వెళ్తున్నాయంటే వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారంటే గౌతమ్ అదానీ కోసం పనిచేస్తూ ఉన్నారు. గౌతమ్ అదానీ 6,000 కోట్లతో ఏదైతే హాస్పిటల్లోకి ఎంటర్ అవడంతో ఈ గౌతమ్ అదానీ కట్టబెట్టడానికి మొదలుపెట్టిన ఈ మొట్టమొదటి కార్యక్రమమే గవర్నమెంట్ తాలూకా మెడికల్ కాలేజీలను నిర్వహణ చేస్తారన్నట్లు ముందు మొదలుపెట్టి తర్వాత దాన్ని ఇచ్చే విధానం కనపడతా ఉంది. ఇక్కడ నేను ఒక రిపోర్ట్ జనరేట్ చేశా. సో ఆరోగ్యశ్రీ పథకం 2007లో పెడితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన, ఆ రోజు ఫెసిలిటీస్ లేవు కాబట్టి తాత్కాలికంగా ఉపయోగం ఉంటుందని పెడితే ఈ రోజు వరకు ఆరోగ్యశ్రీ పథకం కింద 25 to 30,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ 30,000 కోట్లు ప్రభుత్వ హాస్పిటల్కి పెట్టే విధానం కాకుండా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టిన విధానం మనం చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఇలా కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ తరహాలో 200 పడకల హాస్పిటల్ ఒక్కొక్క నియోజకవర్గానికి కట్టగలిగితే ఈ మొత్తం బడ్జెట్ కూడా అది కూడా 20,000 కోట్లు అవుతుంది. అంటే సంపూర్ణంగా ప్రజా వైద్యం ప్రజలకు అందే పరిస్థితి ఉంటుంది. రేపు కరోనా లాంటి ఇంకో కరోనా వచ్చినా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ వేళ ప్రభుత్వం వెళ్లకుండా మళ్ళీ ప్రైవేటు తాలూకు వాళ్ళకి ఇచ్చే విధానం అంటే పేదవాడు ఇక్కడ చెప్పాలంటే కులం కాదు. పేదవాళ్ళు ఎవరికి కూడా 12 లక్షలు లేదా 20 లక్షలు కట్టి కాలేజీల్లో చదివే పరిస్థితి ఉండదు. కాబట్టి వీళ్ళందరినీ కూడా చదువు నుంచి ఎలిమినేట్ చేయాలి. చదువు నుంచి ఎలిమినేట్ చేసి ఉన్నత వర్గాల కోసం పనిచేయాలి. మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మనిషి 120 సంవత్సరాలు బతకడానికి ఆలోచిస్తున్నామంటే ఎస్ మీరు ఆలోచిస్తున్నారు. ఇది గౌతమ్ అదానీ లాంటి వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా గౌతమ్ అదానీ ఉన్నత వర్గాలు 120 సంవత్సరాలు ఎలా బతకాలో ఆ యాంగిల్లో ఆలోచించే విధానం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్లన్నీ కూడా ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ఈ సిండికేట్ కిందకి వెళ్ళే పరిస్థితి వస్తే ఈ రాజకీయ సిండికేట్ ముఖ్యంగా డబ్బులతో నడిచి రాజకీయ సిండికేట్ కంట్రోల్లోకి ప్రజల భద్రత వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవేలో ప్రజలందరూ కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇదే కావాలి. సంక్షేమ పథకాలు వద్దు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మాకు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కూడా వద్దు. మాకు ఓన్లీ ఉచిత విద్య కావాలి, ప్రజా వైద్యం, ప్రజా తాలూకా విద్య కావాలి. ఈ రెండే సంక్షేమాలు అన్నట్లు ప్రతి ఒక్కరు కూడా గలమిప్పి ప్రశ్నించగలిగితే ప్రభుత్వాలు ఆలోచిస్తాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ ధర్నా నిర్వహిస్తున్నటువంటి జై భీమ్ భారత పార్టీ నాయకులు జడా శ్రావణ్ కుమార్ గారు, మాజీ ఆరోగ్య శాఖ మంత్రి వైసీపీ నాయకురాలు రజనీ గారు, వేదిక మీద ఉన్నటువంటి వివిధ పార్టీలు, అలాగే దళిత ప్రజా సంఘాలు, మైనార్టీ సంఘాలు, సోదరులారా, సోదరిమణులారా, ఈరోజు ప్రభుత్వ రంగంలో ప్రారంభమైనటువంటి 10 మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటీకరించడాన్ని సిపిఎం పూర్తిగా వ్యతిరేకిస్తున్నది, ఖండిస్తున్నది. దాన్ని ఉపసంహరించుకునేదాకా సిపిఎంతో సహా వామపక్ష పార్టీలన్నీ కూడా ఈ రాష్ట్రంలో మహోద్యమాన్ని నిర్మించడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ప్రకటిస్తా ఉన్నాను. ఇది చాలా దుర్మార్గమైనటువంటిది. ఇప్పటికే భూమి సేకరించారు, పునాదులు కొన్ని చోట్ల వేసినాయి, కొన్ని చోట్ల బిల్డింగ్లు సగమైనవి, కొన్ని చోట్ల 70% కూడా అయినాయి. వచ్చే సంవత్సరం మెడికల్ కాలేజీలు కొన్ని స్టార్ట్ అయ్యేటువంటి పరిస్థితుల్లో వీటన్నిటిని తీసుకుపోయి గుండు గుత్తగా ప్రైవేట్ వాళ్ళ చేతుల్లో పెట్టడం అంటే ఇది పెద్ద కుంభకోణమే, మెడికల్ కుంభకోణం. గతంలో జార్ఖండ్లో ఇలాగే చేస్తే జార్ఖండ్ ప్రజలు పోరాడి తిరిగి ప్రైవేట్ పీపీపీ నుంచి
తిరిగి ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చారు పోరాడి. అదే రకంగా ఇక్కడ కూడా తిరిగి ప్రభుత్వ రంగంలోకి దీన్ని తీసుకొచ్చేదాకా ఈ పోరాటం కొనసాగాలి. రాష్ట్ర ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు విద్య, వైద్యం రెండు కళ్ళు రాష్ట్ర ప్రజలకు. ఈ రెంటిని ప్రైవేటీకరణ అమ్మటం, ప్రజలకు దూరం చేయడం అంటే సామాన్య ప్రజలు అందరూ నష్టపోతారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలు, వికలాంగులు ఒక్కళ్ళు కాదు, చివరికి అగ్రకులాల్లోని పేదలు కూడా నష్టపోతారు. ఈ రకంగా మెడికల్ కాలేజీ సీట్లను కోట్లకు అమ్ముకుంటారు ఒక్కొక్క సీట్ని. ఈరోజు 15,000, 20,000 ఉండేటువంటి మెడికల్ కాలేజీ ఫీజు రేపు 20 లక్షలు, 30 లక్షలు సంవత్సరానికి కట్టాల్సి వస్తుంది. ఈ రకంగా ఎవరు చదవలేరు. అందుకని ప్రభుత్వ రంగం మీ దగ్గర డబ్బులు లేవంటున్నారు, కొన్నింటికేమో మా దగ్గర బోలెడంత డబ్బు ఉందంటున్నారు. కేంద్రం నుంచి ఎందుకు తీసుకురారు? ఇప్పుడు మనకి ఈ జిఎస్టీలో 10,000 కోట్ల పైన మనకు నష్టం వస్తుంది. మన 10,000 కోట్ల జిఎస్టీని మన కేంద్రం నుంచి రాబట్టండి, మొత్తం మెడికల్ కాలేజీలన్నీ పూర్తయిపోతాయి. మనకి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా నిన్న నిర్మలా సీతారామన్ ఇచ్చారు విశాఖపట్నం అంటుంది ప్రభుత్వ రంగాన్ని నడిపేటువంటి బాధ్యత ప్రభుత్వాన్ని కాదంటుంది. ప్రభుత్వ రంగాన్ని నడిపే బాధ్యత ప్రభుత్వాన్ని కాకపోతే ప్రభుత్వాన్ని కూడా కార్పొరేట్ పరం చేసేయండి. ఇంకెందుకు ఎన్నికలు? మీకు అధికారం ఎన్ని ఎందుకు అంటే ఏం చేస్తారు మీరు? కూర్చొని ఏం చేస్తారని అడుగుతున్నాను. కబుర్లు చెప్పడం, మాటలు చెప్పడమేనా? అందుకని ప్రభుత్వ రంగాన్ని కాపాడుకోవడం ఉంది కీలకమైన విషయం. ఈరోజు అమెరికాలో ట్రంప్ కూడా ఎన్ని మాటలు చెబుతున్నాడు. ఇప్పుడు ఇంతకుముందు ప్రైవేట్ రంగంలో ఉండి నష్టపోయినట్టు ప్రభుత్వ రంగంలో వాటాలు కొనేస్తున్నారు. మళ్ళీ ప్రభుత్వ రంగాన్ని స్టార్ట్ చేశారు, అమెరికాలోనే స్టార్ట్ చేశారు ఈ సంక్షోభం తట్టుకోలేక. మనం ఒక లెక్క, చైనా అభివృద్ధి అయిందంటే ప్రభుత్వ రంగంలోనే అభివృద్ధి అయింది. ఈరోజు విద్య, వైద్యం ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. దీన్ని వదిలేసి ఈరోజు ప్రైవేట్ రంగానికి అప్పచెప్పి ప్రైవేట్ పిచ్చి దీన్ని వదిలించాలి. ఈ ప్రైవేట్ పిచ్చిని వదిలించకపోతే ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి నేను చెప్పదలుచుకున్నాను. అందుకని ఈ 10 మెడికల్ కాలేజీల్ని యథావిధిగా ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. దీనికోసం విద్యార్థులు ఇప్పటికే ఐక్య కార్యాచరణకు ఏర్పడి పోరాటం సాగిస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి పూర్తి మద్దతును కూడా తెలియజేస్తా ఉన్నాం. వామపక్ష పార్టీలు కూడా మా పార్టీ ఆధ్వర్యంలో 21వ తేదీ మేము రౌండ్ టేబుల్ పెట్టాం. ఆ రోజు అన్ని సంఘాలను కూడా సంప్రదించి, మేధావులను అందరూ కూడా సంప్రదించి తదుపరి కార్యక్రమాన్ని కూడా నిర్ణయిస్తాం. ఆ రకంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ పోరాటాలకు మద్దతు ఇచ్చి కాలేజీలను కాపాడుకోవాలి, ప్రభుత్వ రంగంలోనే కాపాడుకోవాలని చెప్పి మరొక విజ్ఞప్తి చేస్తూ ఈరోజు ధర్నా నిర్వహిస్తున్నటువంటి శ్రావణ్ కుమార్ గారికి, హాజరైనటువంటి ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్.